వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని గంగాధర నెల్లూరు మండలం వింజం గ్రామంలో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ థామస్ మరియు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పొన్న యుగంధర్లు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో మీ ఇంటికి మీ థామస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 80 కుటుంబాలు సొంత గూటికి చేరారని వారిని పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ విఎం థామస్ మరియు జనసేన ఇన్ఛార్జ్ డాక్టర్ పొన్న యుగంధర్ మాట్లాడుతూ వైసీపీ 10 సంవత్సరాల పాటు చేసిన అభివృద్ధి శూన్యమని, తెదేపా ప్రభుత్వంలో రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని తెలిపారు. అనంతరం తెదేపా బ్యానర్లను చింపిన వైసీపీ వారిపై మండిపడుతూ ఇలాంటి పైశాచిక చర్యలతో తమను భయపెట్టలేరని, తను చేసే డాక్టర్ వృత్తిలోనే కత్తి పట్టడం మొదలెట్టానని, ఇలాంటి చర్యలకు భయపడనని, తన కార్యకర్తల కోసం మళ్లీ కత్తి పట్టడానికి వెనకాడనని తీవ్రంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఇంటికి మన థామస్ అనే కార్యక్రమం, భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ అనే కార్యక్రమం జీడి నెల్లూరు మండలంలో ఎస్ఎస్ కొండలో చేస్తున్నాము. ఇక్కడ చూస్తే జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ త్రిమూర్తులు కలిసి ఒకటవ్వడం ఎస్ఎస్ కొండలో ఈరోజు మార్నింగ్ కల్లారా చూసాము. విపరీతమైన జనాదరణ, విపరీతమైన జనసందడి. వీళ్ళందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎలక్షన్ రాబోతుంది, ఎప్పుడెప్పుడు సైకిల్ గుర్తు ఓటేసి మనం గెలుచుకోబోతామని చెప్పి ప్రతి కళ్ళలో ఆనందం చూసాము. నిన్న నుంచి మా కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ముగ్గురు కూడా దీనికి చాలా వర్కౌట్ చేశారు. అన్ని పనులు జరుగుతుంటే, బ్యానర్లు అన్నీ పెట్టి సిద్ధంగా ఉంటే, కొన్ని ఈ పేటీఎం బ్యాచ్ ఇక్కడ కొంత తొట్టి గ్యాంగు, పనికిమానోళ్ళు, నారాయణ స్వామి వాళ్ళని మందు పోయించి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ బ్యానర్ని చింపడం జరిగింది. నైట్ ఒకసారి చింపారు. వాడు గొడవలు కూడా వచ్చినారు. నేనే మా పిల్లల్ని ఆగమని చెప్పాను. ఎందుకంటే ఎలక్షన్ దగ్గర వస్తుంది, కావాలనే బైండింగ్ ఓవర్ చేసి మా పిల్లల్ని ఇబ్బంది పెడతారని చెప్పేసి నేనేం చెప్పినానంటే, మీరు సైలెంట్గా ఉండని చెప్పినాను. నేను ఒక మాట చెప్పుంటే నైటు వాళ్ళకి ట్రీట్మెంట్ బ్రహ్మాండంగా ఇచ్చి ఉంటారు మా వాళ్ళు. కానీ మేము ట్రీట్మెంట్ ఇప్పుడు ఇవ్వదలుచుకోలేదు. ఇప్పుడు డిసీజ్ మాత్రమే ఐడెంటిఫై చేస్తున్నాము. 30 రోజుల తర్వాత వాళ్ళకి స్కెచ్ చేసి బ్రహ్మాండమైన ట్రీట్మెంట్ కంపల్సరీ ఇస్తాము. దాంట్లో తగ్గే ప్రసక్తే లేదు. నైటు మళ్ళా బ్యానర్ రెడీ చేసి పెడితే దమ్ము ధైర్యం లేని ఒక పిరికి పంద, నేను నిన్నే యూజ్ చేసిన ఓడ్ని, ఒక కొజ్జ, కొంతమంది మా బ్యానర్ని మళ్ళా మార్నింగ్ కూడా చించడం జరిగింది. నేనంటాను, నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఎలక్షన్లో పోటీ చేయు, నీ బూతుల్లో వచ్చి జనాలు తీసుకొచ్చి ఓటు అయిపోయి మెజారిటీతో గెలిపి నిజంగానే నువ్వు ఒక మగోడివి. అదేవిధంగా నారాయణ స్వామి ఒక వీర మగవాడు అని చెప్పేసి మేము ఒప్పుకుంటాము. అది వదిలేసి పక్కదారిలో పోయేసి బ్యానర్లను చించడము, అదేవిధంగా జెండాల్ని పెరికేయడము, ఇట్లాంటి పనికిమాలిన పనులు చేయొద్దని చెప్పేసి ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి కూడా నేను హెచ్చరిస్తున్నాను. తొందరలో లేదు ముసళ్ళ పండగ, చాలా తొందరలో ఉంది. 30 రోజులే ఉంది కాబట్టి మీరు అదుపులో ఉంటే బాగుంటుంది. లేదంటే మీ డీటెయిల్ అంతా తీసుకొని ఈ చీడ పురుగులన్నీ ఏరడానికి కూడా మేము ఏరేయడానికి రెడీగా ఉన్నాము. అది ఆల్రెడీ వర్కౌట్ చేస్తున్నాము. నిన్న